దోపిడీలు చేసేవాడు, దొమ్మిలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడొచ్చి జ్ఞానుల్ని, పండితుల్ని, కష్టపడే వాళ్ళని, రైతుల్ని, వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు మన జీవితాన్ని, మన తలరాత్రుల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే నేను అనుకునేవాడిని వీళ్ళెవరు మనకు చెప్పడానికి నేను ఎలా బతకాలో, వీడికేంటి నేను భయపడేది. నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న. ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇది తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకుని నేను ఇస్తాను. ఎంత తింటాం, ఎన్నిళ్లలో ఉంటాం, ఎన్ని కార్లలో తిరుగుతాం. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్క నిలబడటం తెలిసిన వాళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాం. దానికి భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనం సుఖినప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఈ రోజు నా ఆఖరి రోజునప్పుడు నాకు గిల్ట్ లేదు, నా బాధ ఉంది. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు అన్ని చూడాలి. మనకి ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయ, అది నిజంగా నాయకత్వం.